తెలివి తక్కువ రాజు కథ. అనంతపురి రాజసభ తీవ్రమైన వాతావరణం. అనంతపురి రాజసభ నిశ్శబ్దంగా ఉంది. మహారాజు గంభీరసింహుడు తన సింహాసనంపై అటూ ఇటూ కదులుతున్నాడు. అతని ముఖం కోపంతో ఎర్రగా ఉంది. మహామంత్రి సుదర్శనుడు, రాజస్థపతి భీమయ్య, ఇతర సభాసదులు తలలు దించుకొని నిలబడి ఉన్నారు. అవమానం, ఘోర అవమానం! ఈ అనంతగిరి రాజ్యంలో నాకే విలువ లేకుండా పోయింది. నా ప్రజలే నన్ను చూసి నవ్వుకుంటున్నారు. శాంతించండి ప్రభు, ఏమైంది? మిమ్మల్ని అవమానించే ధైర్యం ఈ అనంతపురిలోని ఎవరికి ఉంది? అసలు ఏం జరిగిందో సెలవిస్తే కదా. ఏం జరిగిందో? నిన్న నేను మారువేషంలో నగరోత్సవం చూద్దామని వెళ్ళాను. ఒక పచారీ కొట్టు దగ్గర ఇద్దరు సామాన్యులు మాట్లాడుకుంటున్నారు. ఒకడు అన్నాడు, ఈ మధ్య మన రాజుగారు ఏం చేస్తున్నారు అని. దానికి రెండోవాడు, ఏం చేస్తారు, హాయిగా కూర్చుని గాలిలో మేడలు కడుతున్నారు అని చెప్పి పకపకా నవ్వాడు. ఆ మాట వినగానే సభలోని వారందరూ ఉలిక్కిపడ్డారు. మహామంత్రి సుదర్శనుడు నవ్వాపుకోవడానికి ప్రయత్నించాడు. నవ్వుతున్నారా? నన్ను చూసి నా ప్రజలు నవ్వుతుంటే మీకందరికీ ఆనందంగా ఉందా? గాలిలో మేడలు కట్టడం అంటే నేను ఏ పని చేయకుండా పనికిరాని కలలు కంటున్నానని వారి అర్థం. నన్నేనా వెక్కిరించేది? క్షమించండి మహారాజా, అది ఒక సామెత. ప్రజలు తమ రాజు గొప్ప కలలు కంటున్నారని, ఉన్నతమైన ఆశయాలు కలిగి ఉన్నారని పొగిడే క్రమంలో అలా అని ఉంటారు. వారి ఉద్దేశం వెక్కిరించడం కాదు, పొగడటమే. పొగడమా? గాలిలో మేడలు కడుతున్నారు అనేది పొగడ్తా? అవును ప్రభు, సామాన్యులు నేల మీద ఇళ్లు కడతారు. మీలాంటి చక్రవర్తులు మాత్రమే ఆకాశంలో గాలిలో మేడలు కట్టగలరు. అది మీ స్థాయికి, మీ దార్శనికతకు నిదర్శనం. వాళ్ళు మిమ్మల్ని పొగిడారు, మీరు అపార్థం చేసుకున్నారు. తెలివి తక్కువ రాజుగారికి ఆ పొగడ్త నచ్చింది. అతని ముఖం ఒక్కసారిగా ప్రసన్నంగా మారింది. అవునా? నిజమే, నువ్వు చెప్పింది నిజం సుదర్శన. సామాన్యులకు నా స్థాయి ఎలా అర్థమవుతుంది? వాళ్ళు నన్ను పొగిడారు, ఇప్పుడు నాకు అర్థమైంది. అంతే ప్రభు, దయచేసి ఆ సామాన్యులను క్షమించండి. ఆ విషయం మర్చిపోండి. మర్చిపోవడమా? లేదు, నా ప్రజలు నా గురించి అంత గొప్పగా అనుకుంటున్నప్పుడు వారి నమ్మకాన్ని నేను నిలబెట్టాలి. వారు నన్ను పొగిడారు కదా, ఇప్పుడు నేను ఆ పొగడ్తను నిజం చేస్తాను. అర్థం కాలేదు ప్రభు. ఆజ్ఞాపిస్తున్నాను. అనంతపురి రాజ్యంలో ఆకాశం మధ్యలో భూమికి సంబంధం లేకుండా ఒక గాలిమేడ నిర్మాణం జరగాలి. ఆ మేడ గాలిలో తేలుతూ ఉండాలి. దానికి భూమి నుండి ఒక్క స్తంభం కూడా ఆసరాగా ఉండకూడదు. నా ప్రజలు నన్ను పొగిడిన ఆ గాలిమేడను నేను వారికి నిజంగా కట్టించి చూపిస్తాను. ఆ మాట వినగానే మహామంత్రి సుదర్శనుడి కాళ్ల కింద భూమి కంపించినట్లయింది. రాజస్థపతి భీమయ్య కళ్ళు తిరిగి కింద పడబోయాడు. మహారాజా, ఏమిటి సెలవిచ్చారు? గాలిలో మేడ, భూమికి ఆసరా లేకుండా గాలిలో నిర్మాణం ఎలా సాధ్యం? ఇది అసాధ్యం ప్రభు. ప్రకృతి ధర్మానికి విరుద్ధం. అసాధ్యమా? నా రాజ్యంలో అసాధ్యమనే మాటే లేదు. నా ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు అసాధ్యమంటావా? నువ్వు చేతకాని వాస్తుశిల్పివి. సుదర్శన, ఇతన్ని బంధించండి. కొత్త స్థపతిని పిలిపించండి. దయ ఉంచండి ప్రభు. భీమయ్య మన రాజ్యానికే అలంకారం. ఎన్నో అద్భుతమైన దేవాలయాలు కట్టాడు. అతను చెప్పేది సాంకేతికంగా. నాకు సాంకేతికం గీంకేతికం తెలియదు. నేను రాజును. నేను ఆజ్ఞాపించాను. నెల రోజుల్లో ఆకాశంలో తేలియాడే గాలిమేడ నాకు కనబడాలి. లేదంటే మీ ఇద్దరి తలలు ఆ ఆకాశానికి వేలాడతాయి. ఇదే నా తుది ఆజ్ఞ. సభ ముగిసింది. మరుసటి రోజు మంత్రి సుదర్శనుడి నివాసం. మంత్రి సుదర్శనుడు, స్థపతి భీమయ్య తలలు పట్టుకుని కూర్చున్నారు. మహామంత్రి, నా జీవితంలో ఎన్నో నిర్మాణాలు చేశాను, కాని గాలిలో మెగడ కట్టడం ఎలా? రాజుగారికి తెలివి లేకపోతే మన ప్రాణాలకా ముప్పు. మనం రాజుగారికి లేదు అని చెప్పలేకపోయాము. ఇప్పుడు చావడం ఖాయం. భీమయ్య, ఆగు. రాజుగారు తెలివి తక్కువవారు, మూర్ఖులు. కాని ఆయనలో ఒక బలహీనత ఉంది. అదే పొగడ్త. పొగిడితే చాలు, అసాధ్యాన్ని కూడా నమ్ముతారు. ఆ పొగడ్తతోనే మనం ఆయన్ను దారికి తేవాలి. అదెలా సాధ్యం?
ఆయన గాలిమేడ కట్టమన్నారు. నిజమే, ఆయన గాలిమేడ కట్టమన్నారు, మనం కడతాం అని చెప్పాలి. కాని ఆ నిర్మాణానికి కావలసిన వస్తువులు అడగాలి. వస్తువులా? ఇటుకలు, సున్నం, కలప ఇవన్నీ గాలిలో ఎలా నిలబడతాయి? అక్కడే ఉంది ఉపాయం. గాలిమేడ కట్టడానికి గాలి వస్తువులు కావాలి. భీమయ్య, నేను చెప్పినట్టు చెయ్యి. మనం రేపే రాజుగారి దగ్గరకు వెళ్తున్నాం. నిర్మాణానికి అన్నీ సిద్ధమని చెప్పు. మీరేం చేయబోతున్నారు? రాజుగారి మూర్ఖత్వానికి మన తెలివితోనే సమాధానం చెప్పాలి. పదా. మరుసటి రోజు రాజసభ. సుదర్శనుడు, భీమయ్య రాజుగారి ముందు నిలబడ్డారు. వారి ముఖాలు ప్రసన్నంగా ఉన్నాయి. ఏమిటి, వచ్చారా? నా గాలిమేడకు పునాదిరాయి ఎప్పుడు వేస్తున్నారు? లేక తలలు తీయించుకోవడానికి సిద్ధపడి వచ్చారా? ప్రభు, మిమ్మల్ని అర్థం చేసుకోలేక పొరపడ్డాము. మీ ఆలోచన అద్భుతం, విప్లవాత్మకం. ఈ భూమి మీద రాజులందరూ నేల మీదే కట్టారు, కానీ మీరు గాలిలో కడుతున్నారు. మీ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. మా రాజస్థపతి భీమయ్య రాత్రంతా నిద్రపోలేదు. అలా చెప్పు. చూసావా భీమయ్య, నేను చెబితేనే కాని నీకు అర్థం కాలేదు. సరే, నిర్మాణ రూపకల్పన గీశావా? చిత్తం ప్రభు, రూపకల్పన సిద్ధం. అద్భుతమైన రూపకల్పన, 7 అంతస్తుల గాలిమేడ. కానీ మళ్ళీ కాని ఏంటి ప్రభు? మీ మేడ కట్టాలంటే పునాది కావాలి కదా. నేల మీద మేడకు రాతి పునాది వేస్తాం, కానీ మీ గాలి మేడకు గాలి పునాది కావాలి. నిజమే, దానికేమైంది? వెయ్యండి గాలి పునాది. అక్కడే చిన్న చిక్కు వచ్చి పడింది ప్రభు. మేము నేల మీద పునాదులు వేసే శిల్పులం. గాలిలో పునాదులు వేయడం మాకు తెలియదు. మీలాంటి గొప్ప దార్శనికులకి అది తెలుస్తుంది. అంటే నేనే పునాది వేయాలా? లేదు లేదు ప్రభు, అంత శ్రమ మీకు వద్దు. కానీ గాలిమేడ కట్టాలంటే దానికి ఒక ఆధారం కావాలి. అది గాలిలోనే ఉండాలి. ఆ ఆధారం మా దగ్గర లేదు. ఏమిటా ఆధారం? ప్రభు, మా వాస్తుశాస్త్రాల ప్రకారం గాలిలో మేడ కట్టాలంటే దానికి పునాదిగా మీ పూర్వీకులు ఎవరైనా గాలిలో కట్టిన మేడకు సంబంధించి ఒక్క ఇటుక రాయి అయినా కావాలి. అంటే మీ తండ్రి గారు లేదా మీ తాతగారు గతంలో వారు ఎప్పుడైనా గాలిలో మేడ కట్టి ఉంటారు కదా. ఆ మేడ ఎక్కడ ఉందో, దాని పునాది ఎక్కడ ఉందో దయచేసి మాకు చూపించండి. రాజుగారికి ఒక్కసారిగా తల తిరిగినట్లయింది. ఏమిటి, మా తాతగారా గాలిలో మేడ కట్టారా? ఎప్పుడు? అవును ప్రభు, మీరు ఇంత గొప్ప ఆలోచన చేశారంటే అది మీ వంశంలోనే ఉండి ఉండాలి. మీ తాతగారు కట్టిన గాలిమేడ పునాదిని మీరు చూపిస్తే దానిపై మేము ఆ 7 అంతస్తుల మేడను నిర్మిస్తాం. పునాది లేకుండా మేడ కట్టడం అసాధ్యం కదా ప్రభు. మీకేమైనా మతిపోయిందా? మా తాతగారు గొప్ప యోధుడు. ఆయన కోటలు కట్టాడు, చెరువులు తవ్వించాడు. అంతేకాని మీలాంటి పనికిమాలిన గాలిమేడలు కట్టలేదు. అది అసాధ్యమని మూర్ఖత్వం. క్షమించండి ప్రభు, మీ తాతగారు గాలిమేడ కట్టడం మూర్ఖత్వం, అసాధ్యమైతే. మంత్రి తన వాక్యాన్ని పూర్తి చేయలేదు. కాని రాజుగారికి అర్థమైంది. మా తాత కట్టడం మూర్ఖత్వమైతే నేను కట్టమనడం కూడా మూర్ఖత్వమే కదా అన్న సత్యం ఆయన మెదడుకు తగిలింది. అంటే మా తాతగారు కట్టలేదు, కాని నేను కట్టాలనుకుంటున్నాను. తప్పకుండా ప్రభు, కానీ శాస్త్రం ఒప్పుకోవాలి కదా. గాలిమేడ కట్టడానికి గాలి ఇటుకలు కావాలి, గాలి సున్నం కావాలి. మా దగ్గర అవి లేవు. దయచేసి ఆ రెండింటినీ రాజాజ్ఞ జారీ చేసి ఖజానా నుండి మాకు ఇప్పించండి. మేడ నిర్మాణం రేపే మొదలు పెడతాం. గాలి ఇటుకలా, గాలి సున్నమా? అవి ఎక్కడ దొరుకుతాయి? అవి ఉండవు. మీరు నన్ను మూర్ఖుణ్ణి చేద్దామనుకుంటున్నారా? ప్రభు, గాలి ఇటుకలు, గాలి సున్నం ఎలా అయితే ఉండవో గాలిమేడ కూడా అలాగే ఉండదు. అది కేవలం మాటల్లో, సామెతల్లో, కలల్లో మాత్రమే ఉంటుంది. మీ ప్రజలు మిమ్మల్ని కలలు కనే రాజు అని పొగిడారు, పనికిరాని రాజు అని తిట్టలేదు. మీలాంటి రాజులు గొప్ప కలలు కనబట్టే ఈరోజు మన రాజ్యంలో ఈ గొప్ప కోటలు, చెరువులు ఉన్నాయి. దయచేసి ఆ గాలిమేడ కలను వదిలేసి నేల మీద మన ప్రజల కోసం ఒక కొత్త ఆనకట్ట గురించి ఆలోచించండి. రాజు గంభీరసింహుడు ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండిపోయాడు. తన మూర్ఖత్వం, తన తెలివితక్కువతనం అతనికి పూర్తిగా అర్థమయ్యాయి. సుదర్శనుడు తనను అవమానించకుండా తనకే తెలివిగా అర్థమయ్యేలా చెప్పినందుకు లోలోపల సంతోషించాడు. సుదర్శన,
నువ్వు మహామంత్రివి మాత్రమే కాదు, మహానటుడివి కూడా. గాలి ఇటుకలు అట. భలేగా నన్ను నా మాటలతోనే ఓడించావు. నిజమే, నేను మూర్ఖంగా ప్రవర్తించాను. ఆ గాలిమేడ ఆలోచనను విరమించుకుంటున్నాను. మీరు గొప్పవారు ప్రభు, మీ తప్పును ఒప్పుకున్నారు. అవును, కానీ ఆ గాలిమేడకు బదులుగా మీరు నా ప్రజల కోసం ఒక గాలిమాట చెప్పినందుకు మీకు 1000 బంగారు నాణేలు బహుమతిగా ఇస్తున్నాను. సభ అంతా నవ్వులతో నిండిపోయింది. రాజు తన తెలివి తక్కువతనం తెలుసుకోవడమే కాకుండా తన మంత్రి తెలివిని గౌరవించాడు. నీతి: పొగడ్తలకు లొంగిపోయేవారు తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకుంటారు. కాని తెలివైన మంత్రి మూర్ఖుడైన రాజును కూడా అవమానించకుండా పొగడ్తలతోనే దారికి తేగలడు.